హలో, నేను మీ సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ ఏపీ డీజీపీగా ఎవరు నియామకం కాబోతూ ఉన్నారు? ఏప్రిల్ 16వ తారీఖున ఏబి వెంకటేశ్వరరావు సంబంధించినటువంటి కేసు క్యాట్లో విచారణకు రాబోతుంది. ఆ రోజు ఏం చెప్తుంది క్యాట్ అనే దాని మీద ఏపీ డీజీపీ ఎవరు అనేది ఆధారపడి ఉంది. సో ఖచ్చితంగా ఏప్రిల్ 16 తర్వాత ఏపీ డీజీపీని మార్చేటువంటి అవకాశం ఉంది. సో ఎవరిని నియమించేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ద్వారకా తిరుమలరావా లేదా ఏబి వెంకటేశ్వరరావు, వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా ఒకళ్ళు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు నాకున్నటువంటి సమాచారం ప్రకారం ద్వారకా తిరుమలరావుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. అయితే ఏప్రిల్ 16వ తారీఖున మాత్రం 4 సంవత్సరాల సర్వీస్ను కంటిన్యూ చేస్తూ ఒకవేళ నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఏబి వెంకటేశ్వరరావు డీజీపీగా అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది కూడా తెలుస్తుంది. ఒకవేళ ఏపీ డీజీపీగా ఏబి వెంకటేశ్వరరావు కనుక నియమిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద పైచేయి సాధించినట్టే కూటమి అనేది ఇప్పుడు వినిపిస్తుంది. సో ఏపీ డీజీపీగా ఎవరు ఉండేటువంటి అవకాశం ఉందనేది విశ్లేషణ చేసుకుందాం. వాళ్ళ ప్రొఫైల్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. సో ద్వారకా తిరుమలరావు ఐపీఎస్ అధికారి, ఆయన సీనియర్ ఐపీఎస్ అధికారి, 1989 బ్యాచ్కి సంబంధించినటువంటి ఆఫీసరు. ఆయనకంటూ ఒక గుడ్ ట్రాక్ రికార్డు కూడా ఉంది. ఏపీ క్యాడర్లో వివిధ హోదాల్లో పనిచేశారు ఆయన తిరుమలరావు. అందరికీ కూడా తెలిసినటువంటి ఒక మంచి ఆఫీసరు. తెలుగుదేశం ప్రభుత్వంలో కీలకమైనటువంటి బాధ్యతలు గతంలో చేశారు. ఆయన తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కానీ లేదా లేనప్పుడు కానీ ఆయనకంటూ విధులు సక్రమంగా చట్టబద్ధంగా నిబంధనలకు అనుగుణంగా చేస్తూ ఉంటారనేది ద్వారకా తిరుమలరావుకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పేరు. ఏపీసీఐడి అడిషనల్ డీజీగా విధులు నిర్వహించారు. సో డీజీగా నిర్వహించినప్పుడు కూడా ఏపీసీఐడి ఆయన మీద ఎలాంటి ఆరోపణలు రాలేదు. విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్గా ప్రమోషన్ పొందారు. విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్గా ఆయన చేశారు. అప్పుడు కూడా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టి ఆయన ఎలాంటి రిమార్క్ లేకుండా లా అండ్ ఆర్డర్ని నిర్వహించారు. ఇక జగన్ సీఎం అయ్యాక ఆయనకి ఒక రకంగా కష్టాలు మొదలయ్యాయి. నాన్ ఫోకల్ పాయింట్కి ఆయన బదిలీ అయిపోయారు. ప్రమోషన్ ఇచ్చి విజయవాడ కమిషన్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయనకి ప్రాధాన్యత లేనటువంటి పోస్టులను వేయడం జరిగింది. ఏపీ రైల్వే పోలీస్ డైరెక్టర్ జనరల్గా ఆయన్ని నియమించారు. అంటే సాధారణ పరిపాలనలో పెద్దగా భాగస్వామ్యం లేకుండా ఆయన్ని లూప్ లైన్లో పడేశారని చెప్పి అనుకోవచ్చు. ఇక 2021లో ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్గా ఎండీగా నియామకం అయ్యారు. సో ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ఖచ్చితంగా ఐపీఎస్లు చేస్తూ ఉంటారు. వాళ్ళ టెన్యూర్లో ఏదో ఒక టెన్యూర్లో చేయాలి. ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ద్వారకా తిరుమలరావు 2021లో నియామకం అయ్యారు. అప్పుడు కూడా ఆర్టీసీకి సంబంధించి ఆయన సమర్థవంతంగా నిర్వహించారు నిర్వహణని. అలాగే డీజీపీ ర్యాంకు ఉన్నా కానీ పోలీస్ బాస్ పోస్ట్ అయితే దక్కలేదు. సీనియారిటీ ప్రకారం అయితే ద్వారకా తిరుమలరావుకి డీజీపీ పదవి రావాలి. కానీ జగన్మోహన్ రెడ్డి తనకు విశిష్ట అధికారాలు సీఎం హోదాలో ఉన్నాయి కాబట్టి ఆయన తనకు కావాల్సినటువంటి రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా నియమించుకున్నారు. దాంతో ద్వారకా తిరుమలరావు డీజీపీ కాలేకపోయారు. 12 మంది సీనియర్లను పక్కన పెట్టి రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా జగన్మోహన్ రెడ్డి తన విశిష్ట అధికారాలతోటి నియమించుకున్నారు. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని ఆ రూపంలో జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా మలుచుకున్నారు. ఇక అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారని రాజేంద్రనాథ్ రెడ్డి మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఆ విధంగా కూడా వ్యవహరించాడు రాజేంద్రనాథ్ రెడ్డి. ఈవెన్ ఉద్యోగులు చలో అమరావతి కార్యక్రమం పెట్టినప్పుడు సిపిఎస్ రద్దు చేయాలి, ఓపీఎస్ అమలు చేయాలనేటువంటి డిమాండ్ తోటి అప్పుడు అనేక మంది మీద కేసులు పెట్టారు, ఉద్యోగుల మీద అనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆ రోజు నుంచి కూడా అనేకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విపక్షాలకు సంబంధించినటువంటి పార్టీ కార్యాలయాల మీద దాడులు జరిగినా లేదా విపక్షాలకు సంబంధించిన లీడర్లను హత్యలు చేసినా పోలీస్ వ్యవస్థ సక్రమంగా పనిచేయలేదు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదని చెప్పి హైకోర్టు జడ్జి సుప్రీంకోర్టుకు లేఖ రాసేటువంటి పరిస్థితి రాజేంద్రనాథ్ రెడ్డి హయాంలోనే వచ్చింది అని చెప్పి పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇక ఇప్పుడు కొత్త డీజీపీ ద్వారకా తిరుమలరావుని నియమించే అవకాశం ఉందంటున్నారు. అందుకే ఆయన ప్రొఫైల్ మీకు చూపించే ప్రయత్నం చేద్దాం. ఇక ఏబి వెంకటేశ్వరరావు ప్రత్యేకంగా చెప్పవలసిన లేదు. ఏబి వెంకటేశ్వరరావు ఆయన గత ప్రభుత్వంలో
ఆయన నిఘా చీఫ్గా పనిచేశారు, ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. 1989 బ్యాచ్కి సంబంధించినటువంటి ఐపీఎస్ అధికారి ఆయన. ఏపీ ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి కూడా ఏబి వెంకటేశ్వరరావు మీద టార్గెట్ చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. 2019 మే 30న ఏసీబీ డీజీ పదవి నుంచి ఆయన బదిలీ అయ్యారు. 2020 ఫిబ్రవరి 8న సస్పెండ్ అయ్యారు. ఆయన సస్పెండ్ చేశారు. కేవలం ఆయన విదేశాల నుంచి ఏదో పరికరాలు తీసుకొచ్చి ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారనే ఆరోపణలను ఆయన మీద మోపుతూ సస్పెండ్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. 2021లో డిస్మిస్ చేయాలని చెప్పి కేంద్రానికి ఆయన జగన్మోహన్ రెడ్డి లేఖ రాయడం జరిగింది. సస్పెన్షన్స్ సరిపోదు, ఏబి వెంకటేశ్వరరావుని అసలు డిస్మిస్ చేయాలనేటువంటి ఒక లేఖ కేంద్ర ప్రభుత్వానికి రాశారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం సివిల్ సర్వెంట్స్ అలాగే ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుని సస్పెండ్ చేయడానికి ఓకే, కానీ ఆయన డిస్మిస్ చేయడానికైతే అవకాశం లేదు, డిస్మిస్ చేసే ప్రసక్తే లేదు. 2 ఇంక్రిమెంట్లను కట్ చేస్తే చాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక సూచన చేసి తిరుగు సమాధానం పంపింది జగన్మోహన్ రెడ్డికి. 2022 మేలో ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ పోస్ట్ ఇచ్చారు ఏబి వెంకటేశ్వరరావుకి. ఎందుకంటే సస్పెన్షన్ అయిన 2 సంవత్సరాలకి ఆ సస్పెన్షన్ రివోక్ అవుతుంది. సో అప్పుడు ఖచ్చితంగా పోస్ట్ ఇవ్వాలి. పోస్ట్ ఇవ్వనటువంటి పరిస్థితుల్లో న్యాయ పోరాటం కూడా చేశారు. న్యాయ పోరాటం చేసి పోస్ట్ అనివార్యంగా ఇచ్చేలాగా ఆయన పోరాడి తెచ్చుకున్నారు. సో ఆయనకి 2022 మేలో ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ పోస్ట్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ కేవలం 15 డేస్లో 15 రోజుల్లో మరోసారి ఆయన్ని సస్పెండ్ చేశారు. దానికి కారణం ఏంటంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి విలేకరులతో మాట్లాడారనేటువంటి ఒక కాజ్ తోటి ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది. 2024 మే నెలాఖరుకు ఏబి వెంకటేశ్వర సర్వీస్ కూడా పూర్తవుతుంది వాస్తవంగా. కానీ సస్పెన్షన్ అనేది ఇప్పుడు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్లో ఉంది, విచారణలో ఉంది. సో ఆ విచారణ జరుగుతూ ఉంది. 2024 ఏప్రిల్ 16కు వాయిదా పడింది ఆ విచారణ. వాస్తవంగా బుధవారం రోజు విచారణ జరిగింది. విచారణ జరిగిన తర్వాత దాన్ని వాయిదా వేస్తూ 16వ తారీఖు వాయిదా వేశారు. 16వ తారీఖున క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఈ కేసుకు సంబంధించి, ఈ సస్పెన్షన్కి సంబంధించి అని చెప్పి కూడా తెలుస్తుంది. సో ఏబి వెంకటేశ్వరరావు కోరిన విధంగా లేదా డిమాండ్ చేసినటువంటి విధంగా ఆయన ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తన సర్వీస్ని కోల్పోయారో సస్పెండ్ రూపంలో, మొదటి 2 సంవత్సరాలు ఆ తర్వాత 2 సంవత్సరాలు అంటే 4 ఇయర్స్, ఈ 4 ఇయర్స్ని మళ్ళీ సర్వీస్లో కొనసాగేలా చేయాలి, ఇవ్వాలి అని చెప్పి క్యాట్లో ఆయన పిటిషన్ వేశారు. దానికి సంబంధించిన కేసు 16వ తారీఖున రాబోతుంది. 16వ తారీఖున ఒక ఫైనల్ డెసిషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. 16వ తారీఖు డెసిషన్ రాకపోతే మాత్రం ద్వారకా తిరుమలరావుని డీజీపీగా నియమించేటువంటి అవకాశం ఉంది రాష్ట్ర ఎన్నికల కమిషన్ లేదా కేంద్ర ఎన్నికల కమిషన్. లేదంటే ఆ డెసిషన్ కనుక అనుకూలంగా వస్తే ఏబి వెంకటేశ్వరరావుకి అవకాశం ఇస్తారు, లేదంటే ద్వారకా తిరుమలరావుకి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇద్దరి ట్రాక్ రికార్డులు కూడా చాలా మంచి ట్రాక్ రికార్డు ఉంది. సో ఆ క్రమంలో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని కేవలం 4 రోజుల్లో ఖచ్చితంగా డీజీపీగా నియమించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఇన్ఛార్జ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి కొనసాగుతున్నారు. ఇన్ఛార్జ్ డీజీపీ ఉండడానికి లేదు. పైగా ఆయన కడప జిల్లాకు సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఐపీఎస్ అధికారిగా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి క్రమంలో పక్కాగా మరో 4 రోజుల్లో 48 గంటల్లోనే 4 రోజుల్లోనే కొత్త డీజీపీని నియమించేటువంటి అవకాశం ఉంది. ఏప్రిల్ 16 వరకు ఆగుతారా, లేదా ఈ లోపు కనుక ఒకవేళ డీజీపీని మారిస్తే కనుక ఖచ్చితంగా ద్వారకా తిరుమలకు అవకాశం